ఈరోజు మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం. ఈ సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. మార్గశిర మాసంలో సూర్యుడు అంశుమాన్ అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం సూర్యుడిని ప్రత్యేకంగా పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. సూర్యారాధన ఎలా చేయాలంటే, ముందుగా అందరూ కూడా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపిండితో ముగ్గు వేసి 2 తమలపాకులు ఏర్పాటు చేసి ఆ తమలపాకుల మీద తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయాలి. ఆ రూపును సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించుకుంటూ ఆ రూపుకి అక్షింతలతో ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. అయితే ఇలా పూజ చేయటానికి ముందు ప్రత్యేకంగా ఆచమనం చేసి పూజను ప్రారంభించాలి. మార్గశిర ఆదివారం సూర్యుడిని పూజించే వాళ్ళు ఎవరైనా సరే ఆచమన పాత్రలో ఉన్న జలంలో జాజికాయ, లవంగాలు వీటిని కలిపి ఆ నీటితో ఆచమనం చేసి సూర్య పూజ ప్రారంభించాలి. అలా చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సూర్యుడి అనుగ్రహం కోసం ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి. విప్ప నూనెతో దీపారాధన చేయటం ద్వారా దారిద్ర్య బాధల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. సూర్యుడిని పూజించేటప్పుడు తమలపాకు మీద తడి గంధంతో గుండ్రంగా గీసినటువంటి రూపుకి ఎర్ర మందార పూలతో కానీ, ఎర్ర గులాబీ పూలతో కానీ, కుంకుమ కలిపిన అక్షింతలతో కానీ పూజ చేయాలి. అలాగే సూర్యుడి అనుగ్రహం కోసం దానిమ్మ పండు గింజలు, గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మార్గశిర ఆదివార వ్రతం అనే పేరుతో మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం నాడు ఆదివార వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం కూడా ఉంది. మార్గశిర ఆదివార వ్రతం సందర్భంగా పూజామందిరంలో కలశం ఏర్పాటు చేసుకొని కలశం దగ్గర 7 గుర్రాల మీద సంచరించే సూర్యుడి చిత్రపటాన్ని ఉంచి దానికి కూడా పూజ చేసుకోవచ్చు. మార్గశిర ఆదివారం సందర్భంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ సూర్యుని స్మరించుకొని వెళ్ళండి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో సూర్యుడి అనుగ్రహం కోసం ఎవరికైనా దానంగా ఇవ్వండి. మార్గశిర ఆదివారం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి సూర్యాలయ దర్శనం చేయటం, సూర్యాష్టకాన్ని పఠించడం ద్వారా కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.